ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న పాల వినియోగానికి అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచడానికి గాను పశుసంవర్ధక శాఖ వారు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతిష్టాత్మకమైనది ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు. ఈ పథకంలో ప్రతి పంచాయతీలోనూ ఏపీబీఎన్, కోఫోర్ వంటి బహువార్షిక పశుగ్రాసాలు లేదా జొన్న, మొక్కజొన్న లాంటి ఏకవార్షిక పశుగ్రాసాల సాగును పశుసంవర్ధక శాఖ వారు ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకంలో పశుగ్రాసాన్ని సాగు చేసేందుకు గాను ప్రభుత్వం నిర్ణయించిన కౌలు భూ యజమానికి పశుసంవర్ధక శాఖ చెల్లిస్తుంది. అంతేకాకుండా సాగు ఖర్చులను సాగు చేసే వారికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చెల్లించడం జరుగుతుంది. కుటుంబ వికాసం మరియు సమాజ వికాసం సాధనలో భాగంగా పశుసంవర్ధక శాఖ ద్వారా గ్రామీణ స్థాయిలో పశు సంపద కలిగిన ప్రతి రైతుకి కూడా పశుగ్రాస భద్రత కల్పించి తద్వారా పాల ఉత్పాదత మరియు ఉత్పత్తిని కూడా పెంచి పాడి రైతులకు సుస్థిరమైన ఆదాయం కల్పించడానికి గాను ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సంకల్పంతో ఈ పథకాన్ని 2016-17 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ పథకం 2016-17 సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పటి నుండి రైతుల్లో విశేష స్పందనను పొంది మంచి ఫలితాలను అందిస్తుంది. నమస్కారం అండి. మాది బద్దిరాజుపాలెం, తోటలవల్లూరు మండలం, కృష్ణా జిల్లా అండి. నా పేరు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి అండి. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పెట్టిన సంగతి మా డాక్టర్ గారిని కనుక్కుని నేను ఈ పశుగ్రాస క్షేత్రం ఇది చేలో గడ్డి నాటానండి. మేము కోసుకోగా ఇంకా పక్క రైతులకు 30 టన్నుల వరకు గడ్డి అమ్మి 30,000 రూపాయలు మేము లాభం పొందామండి. మా ఇల్లు కూడా ఈ పశుక్షేత్రాలు పెట్టిన తర్వాతే మా ఇల్లు కూడా శుభ్రంగా గడుస్తుందండి. మాకు చాలా లబ్ధి పొందామండి మేము ఈ క్షేత్రం గురించి. ఇంకా ఇట్లాంటి స్కీములు ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నామండి. నా పేరు ఎం ప్రభుకిషోరు, కెక్కులగడ్డ కొత్తపాలెం, మోదేవి మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ ఓపీజీ మేత వేయటం వల్ల గ్రామస్తులు చెప్పుకోవడం వల్ల మా డాక్టర్ గారు మోదేవి డాక్టర్ గారిని అడిగి సలహా తీసుకున్నాము. ఆ సలహా మేరకు ఆయన్ని పాటించి అంతకుముందు మేము దీంట్లో మాగాడేసేవాళ్ళం. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల అంత లాభసాటిగా ఉండేది కాదు. ఆయన సలహా మేరకు ఇట్లా వేస్తే అనుకుంటున్నారని డాక్టర్ గారిని అడిగితే దాని ప్రాసెస్ అంత స్కీమ్ అంతా చెప్పి డాక్టర్ గారు ప్రాసెస్ అంతా చేసి మాకు ఆ స్కీమ్లోకి ఏర్పాటు చేశారు. 2 ఎకరాల 20 సెంట్లు మేము వేసాము. నాకున్న పశువులకి మేత వేసుకోగా బయట వాళ్ళకు కూడా ఏదో ఊళ్ళో గ్రామస్తులకి ఏరే రైతులకు కూడా కేజీ రూపాయి చొప్పున అమ్మితే కొంచెం బాగా లాభసాటిగా ఉంది. చక్కగా పెరుగుతుంది. పాడి శాతం కూడా బాగుంది. వెన్న శాతం కానీ పాలు దిగుబడి పెరిగినాయి. గేదెలు అది చక్కగా నీట్గా కదా నీట్గా ఉన్నాయి. అన్ని విధాలు లాభసాటి. నా పేరు శ్రీనివాసరెడ్డి అండి. మాది బద్దిరాజుపాలెం, కృష్ణా జిల్లా, వల్లూరు మండలం. ఈ ఊరూరా పశుగ్రాస క్షేత్రం వల్ల మాకు పాల దిగుబడి బాగా పెరిగింది. మేము కొంతమంది రైతులకి మా దగ్గర కొనుక్కున్నారు. వాళ్ళు కూడా పాల దిగుబడి పెరిగిందని ఈ ఊరూరా పశుక్షేత్రం వల్ల పాల దిగుబడి బాగా పెరిగిందని చెప్పారు. మంచి అనిపించింది. ఈ పథకం పెట్టిన గవర్నమెంట్ వారికి, మాకు వివరించిన మా డాక్టర్ గారికి మా నమస్కారం. ఇంకా ఇలాంటి పథకాలు అమలు చేయాలని, మళ్ళీ ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. నా పేరు అలిగినేని శ్రీపద్మ. మాది కొత్తూరు తాడేపల్లి గ్రామం. నేను ఒక రైతు భార్యనండి. మాకు 1980లో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి పశువులతో అవినాభావ సంబంధం ఉంది. 2004లో పశుసంవర్ధక శాఖ వాళ్ళు 15,000 రూపాయలు కడితే ట్రాన్స్పోర్టేషను మరియు ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టి ఒక 2 పడ్డలను ఇచ్చారండి. ఆ పడ్డలను మేము హర్యానా నుంచి తెప్పించి ఇచ్చారు. ఆ పడ్డలను మేము ఓపీజీకేని ఉపయోగించుకుని కానీ, అదేవిధంగా సైలేజ్ ద్వారా కానీ మేము వాటికి మేతలు అవన్నీ ఇచ్చుకోవడానికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. పేరు మల్లికార్జునప్ప, పసుపల గ్రామం, బనియాన్పల్లి మండలం, కర్నూలు జిల్లా. మా గ్రామంలో మేము లావణ్య మహిళా మండలి తరఫున 50 ఎకరాలు పశుగ్రాస క్షేత్రాలను సాగు చేస్తున్నాము. మేము పండించిన పంట సైలేజ్ తయారు చేయడానికి ద్వారా 1 ఎకరాకి 20
లాభం పొందుతున్నాము. మొత్తం కలిపి 50,000 రూపాయలు లాభం పొందుతున్నాము. ఏ పంట వేసినా నష్టాల బాటలో ఉండేవారము. దీనివల్ల మేము లాభాల బాటలో నడుస్తున్నాము. ఈ పశువుల మేత కొరవయ్యి గతంలో మేము పశువులు అమ్ముకునే వాళ్ళము కబేలాలకు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ పశుగ్రస్తం వల్ల పశువులను అమ్మడం లేదు. ఇప్పుడు పాల దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె మహేంద్ర, చార్టర్డ్ పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊరూరు పశుగ్రాస క్షేత్రాలు పథకం కింద మా మండలంలో ఎంతోమంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఊరూరు పశుగ్రాస క్షేత్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి గడ్డి పెంచుకున్నందుకు గాను లీజ్ అమౌంట్ కింద ప్రోత్సహిస్తూ ప్రతి ఎకరానికి 30,000 రూపాయల చొప్పున మెట్ట భూమికి, అలాగే పల్లం భూమికి 25,000 చొప్పున లీజ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పని చేసుకున్నందుకు గాను NRGS కింద 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతుకి అందజేయడం జరుగుతుంది. ఈ NRGSలో ప్రతి ఒక్కటి అనగా విత్తనాలు వేసుకున్నందుకు కానీ, కలుపులు తీసినందుకు కానీ, నీళ్లు పెట్టినందుకు కానీ, గడ్డిని కోసినందుకు కానీ, యూరియా జల్లినందుకు కానీ ప్రతి ఒక్క దానికి NRGS కింద సుమారు 15,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా రైతులు ఎంతో మేలు జరగడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేసిన దానికి మన రైతులు ఏం చేస్తున్నారంటే గడ్డిని పెంచి వాళ్ళు ప్రతి ఒక్క రైతుకి, దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి, పాడి పెంచుకున్న ప్రతి ఒక్క రైతుకి కేజీ గడ్డిని రూపాయికి అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మా మండలంలో అంతకుముందుకి ఇప్పటికి పోల్చుకుంటే గడ్డి పెంచడం వల్ల, ఈ గడ్డి మేత పెట్టడం వల్ల పాల శాతం పెరిగిందని ఎంతోమంది పాల కేంద్రం వల్ల నాకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ స్కీమ్ ద్వారా మనకి డైరెక్ట్గా ఇలాంటి స్కీమ్స్ మన ప్రభుత్వం ముందు ఇంకా మంచి తీసుకొచ్చి రైతులందరిని ఆదుకొని మనం పశుసంవర్ధక శాఖ ద్వారా డబుల్ జీడీ గ్రోత్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పథకం ద్వారా పశుగ్రాసాన్ని సాగు చేసి కిలో రూపాయికే వినియోగదారులకు అమ్ముకొనుట ద్వారా ఎకరానికి 40,000 నుండి 80,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. మిగులు పశుగ్రాసాన్ని సైలేజ్ రూపంలోకి మార్చి పశుగ్రాసం కొరత ఉన్న సమయాలలో కిలో 2 రూపాయలకే సరఫరా చేయడం జరుగుతుంది. పచ్చగడ్డిని సైలేజ్గా మార్చడానికి అవసరమయ్యే యంత్రాలను కూడా పశుసంవర్ధక శాఖ 75% రాయితీపై అందిస్తుంది. ఈ పథకం ద్వారా పశుగ్రాస కొరతను నివారించడమే కాకుండా అధిక పాల దిగుబడిని సాధించవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ పశుగ్రాస క్షేత్రాలకు ఇచ్చిన గడ్డి పశువులకు మేపుకోవడం వలన పాల దిగుబడి అధికంగా పెరిగి వెన్న శాతం పెరిగి రైతులకి ఈ పాల ఇది మీద ఆదాయం పెరిగింది. ఈ రైతులు వాళ్ళకు సరిపడా మిగతా గడ్డిని ఊళ్ళో రైతులకి ఎవరికైతే పశుగ్రాస కొరత ఉందో వాళ్ళకి అమ్మటం, కేజీ రూపాయికి అమ్మటం వల్ల వాళ్ళు కూడా ఈ పశుగ్రాసాన్ని వాళ్ళ పశువులకు మేపుకుని పశువుల ఆరోగ్యం కానీ పాల ఉత్పత్తి కానీ అన్నీ కూడా మెరుగుపడి అందరూ కూడా ఈ పథకం మీద చాలా సంతోషకరంగా ఉన్నారు. ఆదాయం ఈ రైతు పెంచిన రైతు ఎవరైతే వాళ్ళు గడ్డిని కేజీ రూపాయికి మిగతా రైతులకు అమ్ముకోవడం వల్ల ఒక్కొక్కరికి 20,000 నుంచి 30,000 వరకు కూడా వాళ్ళు వేసిన స్థలం బట్టి ఆదాయం పొంది వాళ్ళ కుటుంబానికి కూడా ఆసరాగా నిలబడిందండి ఈ పథకం. నా పేరు అడుసుమిల్లి రంగధామరావు, మాది ఆత్కూరు గ్రామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఊరూరా పశుగ్రాస క్షేత్రం పథకంలో భాగంగా నా సొంత భూమిలో 2 ఎకరాలు సూపర్ నాపర్ అయిన గడ్డిని నేను పెంచుతున్నాను. ఈ పథకం వల్ల పశుపోషకులకి ఎంతో లాభదాయకంగా, ఎంతో పోషక విలువలు మిగతా గడ్డి కంటే కూడా 25 నుంచి 30% వరకు పోషక విలువలు కలిగి ఉన్న ఈ గడ్డి పాలు ఎక్కువగా రావటం, ఇవన్నీ కూడా రైతులకు లాభాలు కలిగించే విషయాలు. రైతులు ఈ పశుపోషకుల సమయం గడ్డి కోసం ఎక్కడో వెతుక్కోకుండా వాళ్ళకి అందుబాటులో గడ్డి ఉండటం వలన వాళ్ళ సమయం వృధా కాకుండా వాళ్ళు టైంలో ఈ గడ్డిని కోసుకెళ్ళి మిగతా సమయంలో వేరే పనులకు వెళ్ళటం కానీ దాని ద్వారా కూడా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ పథకం వల్ల గడ్డిని పెంచడానికి అయ్యే ఖర్చుని కానీ, కౌలుని కానీ, నాటిన దగ్గర నుంచి కట్ చేసే వరకు కూడా అన్ని ఖర్చులు ప్రభుత్వం వారే భరిస్తున్నందువల్ల, ప్లస్ కౌలు కూడా గవర్నమెంటే వారే ఇస్తున్నారు కాబట్టి, ఇది కాకుండా నేను నా పశువులు కొంత గడ్డి వాడి మిగతా గడ్డిని తోటి పశుపోషకులకి వీళ్ళందరికీ అమ్మటం వలన ఇంకొంత నాకు అధిక ఆదాయం వచ్చే అవకాశం కూడా ఇందులో ఉన్నందువల్ల నేను కూడా లాభం పొందుతున్నాను. మిగతా పశుపోషకులు కూడా
గడ్డి అందుబాటులో ఉన్నందువల్ల వాళ్ళు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. చూశారుగా, పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రవేశపెట్టిన ఊరూరా పశుగ్రాస క్షేత్ర ద్వారా లబ్ధి పొందిన రైతుల యొక్క స్పందన. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీ దగ్గరలో ఉన్న పశుమిత్రను కానీ, గోపాలమిత్రను కానీ, పశువైద్య అధికారిని కానీ సంప్రదించండి. లేదా 08500001962కి కాల్ చేయండి. పథకం గురించి తెలుసుకోండి.